ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 50 ఆగస్టు 19th సంఖ్యాకాండం 19వ అధ్యాయం నుండి చదువుకుందాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలు కళంకం లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాలుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తర్వాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపటను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాన్ని భద్రం చేయవలెను. అది పాపపరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనిన ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచున వాడగును. ఆ మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు కనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఒకడు ఒక గుడారంలో చచ్చినెడల దాని గూర్చిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారంలో నున్నది యావత్తును 7 దినములు అపవిత్రంగా ఉండును. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలంలో ఖడ్గంతో నరకబడిన వానినైనను, శవమునైనను, మనుషుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అపవిత్రుని కొరకు వారు పాపపరిహారార్థమైన హోమ భస్మంలోనిది కొంచెము తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తర్వాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని, నరకబడిన వానినే గాని, శవమునే గాని, సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలంన పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాపపరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. పాపపరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టినది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజంను మీరెలా తెచ్చిరి? ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజమెదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను. నీవు నీ కర్రను తీసుకొని
నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము. యెహోవా తను ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలము అనబడేను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచకొనెను. మోషే కాదేశు నుండి ఏదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునది ఏమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమపెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరని విని దూతను పంపి ఐగుప్తుల నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటిపోనుము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఏదోమీయులు, నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలీయులు, మేము రాజమార్గంలోనే వెళ్ళేదము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువనిచ్చుకుందుము, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానేకూడదు అనెను. అంతటా ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరల బడి దాటిపోవుటకు సెలవీయలేదు కనుక ఇశ్రాయేలీయులు అతని యుద్ధ నుండి తొలగిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేశుల నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఏదోము పొలిమేరల యుద్ధనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడెను. ఏలయనగా మెరీబు నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి కనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి. మోషే అహరోను వస్త్రములను తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయాను. తర్వాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. ఇది ఈరోజు భాగమండి. ప్రైజ్ ది లార్డ్.